అర్జున, బావా, రాయవారము విఫలమైనది, నా ఆశ సఫలమైనది. కురుక్షేత్రము రానున్నది, ధరణి ధర్మక్షేత్రం కాను. పరమ ఆసక్తి కూడా మితిమీరుతున్నది బావా. నీకు ఆ శక్తి ఉన్నది కనుకనే ఆసక్తి కలుగుతున్నది. అర్జున, నీకు యుద్ధం ప్రమోదమే, కానీ అందు సంభవించు ప్రమాదమును కూడా నీవు పరిగణించవలే. ప్రమాదమా? నీవు అండనుండగా పాండవులను సమీపించు ధైర్యము ఆ ప్రమాదమునకున్నదా బావా? అందరికీ ఉండకపోవచ్చు. పాండవ మధ్యమునికి కొంత ప్రమాదం సంభవించు అవకాశం ఉండవచ్చు కదా బావా. అది ఎట్లో కూడా చెప్పేది. నీవు ఇంద్రుని వరప్రభావం పుట్టిన వాడవు. అందుచేతని నీ తండ్రి మహేంద్రుడు నీ క్షేమం కోరి నీ ప్రత్యర్థి కర్ణుని కవచకుండలములు హరించినాడు. అంతవరకు కథ బాగున్నది. ఆ తరువాత కథ నీకు ప్రతికూలంగా రూపొందినది. బావా, ఏమి జరిగినది బావా? ఆ తర్వాత ఏమి జరిగినది? మహేంద్రుల వారు నాకు చేసిన మహోపకారము నీ చలవ వలన సంభవించినది. ఆ తర్వాత ఏమి జరిగినది బావా? రాధేయునికి నీ తండ్రి మహేంద్రుడు ప్రతిదానముగా శక్తి అను అస్త్రమును ప్రసాదించినాడు. ఆ శక్తి అస్త్రమును ఒకసారి మాత్రమే ప్రయోగించవలే. ఆ శక్తి అస్త్రము విఫలము కాదు. అస్త్రమునకున్న యోగం. కర్ణుడు అస్త్రమును అర్జునుని మీద మాత్రమే ప్రయోగించనున్నాడు. కర్ణుడు అస్త్రమును ప్రయోగించనా కవడి లేడు. కర్ణుడు ఆ అస్త్రమును ప్రయోగించక మునిపే వారిని అంతమందించలేనా? కాలం అనుకూలించవలే కదా బావా. నీకు అనుకూలించదా బావా? నీకు అనుకూలించవలే కదా బావా. బావా, కాలమును శాసించగలవా? నీవే ఈ మాట అనుచున్నావా బావా? అర్జున, ఒక్క కాలము విషయంలో మనం ఏదైనా ఆశించగలమే గాని శాసించలేము. కాలమనుకూలమైన సకాలమునకు ఏలుకొనదగు కార్యం మూలెల్లియున్నా సకల కార్యములనాడు సఫలమగును. అట్లు కానిచో బావా, అట్లు కానిచో ప్రతికూలమరు బావా. నా సతి హిడింబి నుండి వర్తమానం అందినది. నా పుత్రుడు వీర ఘటోత్కచుని వీక్షించుటకు మనం పోవలే. వీక్షించుటకు కాదు బావా, వీర ఘటోత్కచుని ఆహ్వానించుటకు. అటులనే ఇప్పుడే మన ప్రయాణం. వీర నినాదం ఇది సూర నినాదం. భీమసుతుడు ఈ ఘటోద్గదునికై విజయగిరించిన విజయకేతనం. వీర నినాదం వీర నినాదం ఇది సూర నినాదం. భీమసుతుడు ఈ ఘటోద్గదునికై విజయగిరించిన విజయకేతనం. వీర నినాదం ఇది సూర నినాదం. భీమసుతుడు ఈ ఘటోద్గదునికై విజయగిరించిన విజయకేతనం. వీర నినాదం ఇది సూర నినాదం. ధాతరాష్ట్రులంతా భూతద్రాష్ట్రులంతా ధాతరాష్ట్రులంతా భూతద్రాష్ట్రులంతా
అపజయమే నిందిందెను. వీర నినాదం ఇది శూర నినాదం. భీమసుతుడు ఈ ఘటోత్కచునికై విజయగిరించిన విజయ కేతనం. వీర నినాదం ఇది శూర నినాదం. సింగారి సింగారి హాయ్ సింగారి, నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? అన్న బాబులు ఇచ్చారా? నిన్ను పెళ్ళి ఘటోత్గా ఇవ్వలేదు. చేసుకోండి. ఆ? అయితే నేనే నిన్ను పెళ్లి చేసుకుంటా. రెండు ఒకటే కదా, రెండు ఒకటే. నేను నీతో ఏమన్నాను? ఘటోత్కచుల వారి కత్తిని ఎత్తితే అప్పుడు పెళ్లి చేసుకుంటాను అన్నావు. ఎత్తావా? ఎత్తాను, ఏమెత్తావు? చేతులు పైకెత్తాను, చేత కాదు అని. పోనీ కత్తి ఎత్తకపోతే పోయావు. నన్నెత్తు. నిన్ను ఎత్తడం కంటే ఆ కత్తి ఎత్తడమే మేలు. చిట్టిదరు బావా బావా అని మీలో అనను. అననంటే అనను. ఏమనవు? బాబా అని అననంటే అనను. ఏమనవు? బాబా అని అననంటే అనను. ఎందుకలా నవ్వుతున్నావు? ఇప్పుడు అన్నావు కదా బావా అని. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను అమ్మగారితో చెప్తా. చెప్పు చెప్పు. ఆ అమ్మ నన్ను అడుగుతుంది, ఏమే సింగారి, ఆ చిట్టి దొరగాడు నీకు బావగాడే కదా, నీకు వయసు వచ్చింది కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా అంటుంది. అప్పుడు నేను ఏమంటానంటే, అమ్మా అమ్మా, మన చిట్టి దొరగారు మన చిన్న దేవర వారి కత్తినెత్తితే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అని చెబుతా. మన పెళ్లికి ఆ కత్తికి సంబంధం ఏమిటి అని. సంబంధం ఏమిటా? ఆ చిన్న దేవర వారిని చూస్తుంటే ఆ ధరను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంది కదా అనిపిస్తుంది. అయితే ఉండు, ఈ మాట నేను ఆ చిన్న ధరల వారితో చెప్తా. రారా నా రాదని మన పండ గబగబా ప్రయత్నం చేసి ఆ కత్తిని ఎత్తుకోరా అని మొత్తుకుంటుంటే వినవే. నీకు దండం పెడతాను. మన పెళ్లికి ఆ కత్తికి సంబంధం ఏమిటి? సంబంధం ఏమిటా? చిన్నప్పటి నుంచి ఓ వీరుణ్ణి పెళ్లి చేసుకోవాలన్నదే నా కోరిక. ముందు నువ్వు కత్తినెత్తుతావు, ఆ తర్వాత ఆ కత్తితో యుద్ధం చేస్తావు. యుద్ధం చేసి చేసి వీరుడు అయిపోతావు. అప్పుడు నా మొగుడు వీరుడని నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. అప్పటికి నేను ముసలాడినైపోతా. పర్వాలేదు, నేను ఎదురు చూస్తా. సంతోష్ చేసి ఏం జరిగింది చిట్టిదరా? సింగారు ఏమైనా చితక బాధిందా ఏమి? అమ్మా, నేను మగవాడిని, ఆడదాని చేత దెబ్బలు తింటారా చెప్పండి? మా మగజాతిని మీరు శంకించుచున్నారు. అబ్బో, మరిచాను కదా. అయితే నీవు బలవంతుణ్ణి అంటావు. ఘటోత్కచుల వారంత కాదు కానీ మొత్తానికి బల 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 బలవంతుణ్ణి. అవును, నువ్వు సింగారిని పెళ్ళాడతాను అన్నావు కదా. అబ్బో, సిగ్గు బాగుగానే మొగ్గలేస్తుంది. మరి సింగారిని పెళ్ళాడాలంటే నేను ఒక పరీక్ష పెడతాను, సరేనా? పరీక్ష చెప్పండి మేడం. చెప్పండి అమ్మగారు. సరే, మీ ఇద్దరికి గదా యుద్ధాన్ని పెడతాను. గదా యుద్ధమా? గద ఎత్తలేను, ఇక గదతో యుద్ధం ఎలా చేయగలను మహారాణి? సరే పోనీ కత్తి యుద్ధం. కత్తి యుద్ధమా?
కత్తి కోసుకుంటుంది మహారాణి. కనీసం ముష్టి యుద్ధమైనా ముష్టి యుద్ధమా? నాకు అభ్యంతరం లేదు మహారాణి, కానీ నాకు మాట ఇవ్వాలి మహారాణి. ఏమిటది? ఆ ముష్టి యుద్ధంలో నేను కొట్టిన దెబ్బలకు ఆ చిన్నాడు చచ్చిపోతే బతికిస్తానని మాట ఇవ్వండి మహారాణి. సరే సరే, ఇంతకీ నువ్వు పరుగు పరుగున వచ్చావు, ఏమిటి విషయం? అమ్మో, ఆ మాటే మర్చిపోయిన మహారాణి. నేను కొండ మీదకి పోయి ఆ కోణ దగ్గర చూస్తే ఒక రథం వస్తా ఉంది మహారాణి. ఇప్పటికి రథం వచ్చే ఉంటుంది, ఆలస్యం చేసిన. అమ్మా మహారాణి, మహారాణి, ఏమే సింగారి, రథం వస్తుందా? అమ్మా రథం వచ్చినట్టు మీకెట్టా తెలుసు? మీకంతా తెలుసు. అమ్మా అమ్మా, రథంలో ముగ్గురున్నారమ్మా. ఒకరి చేతిలో పిల్లల ద్రోవి ఉందా? అవునమ్మా, నల్లగా ఉన్నా అందంగా ఉన్నారు. ఇంకొకరి చేతిలో ధనస్సు ఉన్నదా? అవునమ్మా, కోర మీసం ఉన్న కోడ దూడలా ఉన్నాడు. ఇంకొకరి చేతిలో గద ఉన్నదా? అవునమ్మా, గండు మీసాల కొండరు గండులో ఉన్నాడు. అమ్మో, చూస్తుంటేనే భయం వేస్తుందమ్మా. భయం ఎందుకే? వారు మన ఆత్మీయులు. పదండి, స్వాగతం. శ్రీకృష్ణ దేవా, స్వాగతం, సుస్వాగతం. స్వాగతం. దశ నిశాంత యశో వైభవరామ, పాండవ మధ్యమ, నా ముద్దుల మరిది, స్వాగతం, సుస్వాగతం. స్వాగతం. సహస్ర గజ మద బల విన్యాసధామ, హిడింబి మనో సామ్రాజ్య సార్వభౌమ, స్వాగతం, సుస్వాగతం. జై అమ్మా కమలపాలిక, మాకు స్వాగతం ఇచ్చినావు. మేము స్వాగతం ఇచ్చువాడిని పరిచయం చేయటకు ఇంకా సమయం ఉన్నదా తల్లి? అన్నా, ఈ సమయం కొరకే ఇంతకాలము వేచి ఉన్నాం. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. కుమారా ఘటోత్కచ, అమ్మా కుమారా, వీరు మీ మామగారు శ్రీకృష్ణ భగవాను, వీరు మీ తండ్రి గారు భీమసేనుల వారు, వారు మీ పినతండ్రి అర్జున వారు. పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. పెద్దలకు ప్రణామములు. ఆయుష్మాన్ ఆయుష్ అర్థమైనను సరే మావా, యశస్సు పూర్ణము కావాలి. అలా కుమారా, వీరత్వము వీపు నుండి దూకినట్టు మాట్లాడినావు. మామ అదిరినాడు. కుమారా, ఇంతకాలము నీ రాక కొరకు వేచి అలసి ఉన్నాం. పరిచయమైన వెంటనే పరమానందమును అందించి ఆ అలసటను పారద్రోలినాం. ధన్యుడును పినతండ్రి, ధన్యుడను. అమ్మా కమలపాలిక, మా పరిచయం జరిగినది మున్ను జరిగినది చెప్పడం నా విధి కదా. మామ, జరగబోవున్నది మీరు చెప్పవలే, జరిగినది నేను చెప్పవలే. అదే నా తల్లి పెంపకమున పేరుకున్న గొప్పదనము మామ. అవతరింపుడు మామ. దుర్యోధనాదుల దుష్టయోచనలన్నీ పాండవులకు కీడు ప్రబలజేసే మాయ పాచికలాట పాండు కుమారుల వనవాసమందునందనరజేసే అజ్ఞాతవాసమైన వెంటనే చెరిగిన సంధి విఫలముయ్యే ద్రౌపదమ్మ కురుల దాగిన ప్రతినలు నెరవేర్చు సమయం కృష్ణ భగవానుడిప్పుడు కృష్ణతోనా పాండు కుమారుల వనవాసమందు నిలిపే పదము కదుపుట కన్నా గొప్పదనముగాలే
వినడమే కాదు కళ్ళ ముందుకు తెచ్చుకొని మీ భావమర్దుల అనుభూతిని తాను అనుభవించినాడు. ఆ అనుభూతిలో ప్రతీకారం నా కుమారుని కన్నులో స్పష్టంగా గోచరించినది. అమ్మా కమలపాలిక, నీవు వీరపత్నివే కాదు, వీరమాతవు కూడా. నీ కుమారునిలో నీ పెంపకంలో పౌరుషం కనిపించుతున్నది. మహాభారతంలో ఒక మహాధ్యాయం నా అల్లుని స్వంతం. ధన్యులు మామా, ధన్యులు. మాత సహించినట్టి అవమానము నామది జొచ్చి విచ్చే. ఘాతుక ధార్తరాష్ట్రులను కండలు చేసి చెందెదన్. నా మాతకు శాంతి కూర్చుటకు మండలు గుండము మధ్య నుండిని. మావా నన్ను యుద్ధమునందు నిల్పుమా. రాష్ట్రం వల్ల మేము స్వయముగా అనుభవించిన కష్ట నష్టములకు ప్రతిగా ఏర్పడిన పాండు కుమారుల ఆవేశం కన్నా పాండవ కుమారుని ఆవేశమే నిర్ణయం. నీ శస్త్రాస్త్ర ప్రయోగ ప్రావీణ్యమునకు కారకురాలు వంశము కథమయ చెమ్ము గూర్చి తన కాంతుని శక్తికి గర్వ సాక్షిగా అదిలము వీర పెంచి సుత ప్రాభవ వైభవనందు నిలిచి మాండమును తీర్చిన నీకు మృత్యదనం మహిళ పావని. దేవి, నా కుమారుని నా అంత వారిని చేసి నాకు అప్పగించడము అన్నమాట అక్షరాలా నిజమైనది. బావగారి మాట పాటించినందుకు ఒక వీర వనిత సతి కావడము, పుత్రుడు వీరుడు చేసి వీరపుత్రుడిగా నాకు అప్పగించడము నాకు మహత్తర జ్ఞాపకం. చాలును ఈ సుఖము, ఇది జాతికి నిత్య యశమ్ములము. నీ మేలుకు ధన్యుడనైతి, మిడిమేలపు వైరుల ధృంచుటందునం కీలకమైన వీరసుతుకేలు. ధన్యురాలను కుమార. వీరత్వం ఉన్నది పౌరుష పరాక్రమకు ప్రతీక. అప్రతాప ప్రాభవమును దుష్ట శిక్షణకు ఉపయోగించుట ఏ సూర్యుని లక్షణం. ఆ లక్షణము సలక్షణముగా కలిగిన నాడే లోక కళ్యాణం. దుర్మార్గుల దురిత దౌర్జన్యమును అరికట్టుటకే శ్రీహరి శ్రీకృష్ణ భగవాను అవతారం ఇచ్చినాడు. ఆ భగవాను కర్తవ్యము పరిపూర్ణము చేయుటకు పంచపాండవులు ఉద్భవించినారు. అందు మీ తండ్రి భీముల వారు, మీ పినతండ్రి అర్జునుల వారు ద్రౌపది వస్త్రాపహరణ నాడు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్న నాడు ఈ భూమాత పాపాత్మల వృత్తి రథారాభిషిక్త అయి పరిపూర్ణ ఆనందము పొందగలదు. నీ తండ్రులకు అండగా ఉండుటయే నీ ధర్మం. అమ్మా, నీ ఆజ్ఞను శిరసావహించదను తల్లి. ఇంతకాలము నిన్ను గుప్తముగా పెంచి నేడు నీ తండ్రులకు అప్పగించుచున్నాను. అన్నా ఆపన్న శరణి, నా కుమారుని వీరకుమారుగా రూపుదిద్ది నేడు నీకు అప్పగించుచున్నాను. బావా భీమసేన, బావా అర్జున, అమ్మా కమలపాలిక, జరుగబోవు కురుపాండవ సంగ్రామంలో నీ సుతుడు వీర ఘటోత్కచుని ప్రస్థానం ప్రారంభం. నేటి నుండి ప్రారంభం. కుమారా, అమ్మా, శ్రీకృష్ణ భగవాను అభయ వైభవమున
నీ తండ్రుల ఆశయ బల వలయంన వైరుల పాలిటి విక్రమకేసరవై వర్ధిల్లు నాయన వర్ధిల్లు. ఇది వీర తిలకా, ఇది శూర తిలకా, కరతలా నీ వీర జన్మము నీ శూర ధర్మము మిన్నంటి కావగా మిన్నంతరా. నీ వీర జన్మము నీ శూర ధర్మము మిన్నంటి కావగా మిన్నంతరా. నా పెంపకము నాలో పొంది నిలచిన సర్వ విద్యల నెల్ల సంధించరా. నా పెంపకము నాలో పొంది నిలచిన సర్వ విద్యల నెల్ల సంధించరా. నీ ప్రతాపము నా నివ్వజిల్లుతున్న కోపంటి గాలులను కురిపించరా. శుష్కగ్రాసమున శోభిల్లు నిప్పుపై హరివీరము కదలించరా. రణకురుక్షేత్రాన క్షణ క్షణంబున యొక్క భయనని వెలగటి నయనించరా. ఇది వీర తిలకా, ఇది శూర తిలకా, కరతలా అమ్మ, నీ ఆశయమునందు అవలీనమైన దుష్ట శిక్షణను బాధ్యతగా స్వీకరించుతున్నాను తల్లి. అమ్మ అనుమతితోడనే సమ్మతమునా, అమ్మ అనుమతితోడనే సమ్మతమునా పితృమూర్తుల పాండవ క్షేత్రమందు జన్మ ఉన్నంతకాలము జయము కొరకు, నా జన్మ ఉన్నంతకాలము జయము కొరకు అంకితమౌదు నా తల్లి ఆజ్ఞ సాక్షి. అంకితమౌదు నా తల్లి ఆజ్ఞ సాక్షి. కత్తినెత్తే ధైర్యం వచ్చింది, కత్తినెత్తే బలం వచ్చింది. కత్తినెత్తడమే కాదు, నా సింగారిని పెళ్లి చేసుకునే బలం వచ్చింది. సాధించాను, సాధించాను, సాధించాను. ఎంత కలన, ఎంత మంచి కళ, ఎంత మంచి కళ. ఈ కళ నిజమైతే ఎంత బాగుండును. ఓసే నా కత్తి, నా మీద కాస్త దయ చూపవే. నీవు మాలాగా తిండి తినేదానివే అయితే నీకు తిండి పెట్టకుండా మల మార్చి ఉండేవాడిని. అప్పుడు నీవు బక్కగైపోయి ఉండేదానివి. అప్పుడు నిన్ను ఎత్తుకొని గిరగిరా తిప్పి నా సింగారిని పెళ్లి చేసుకొని ఉండేవాడిని. ఇప్పుడు కుదరదే. నా బంగారు కత్తి, చిచ్చి, నా ఇనప కత్తి, నా మీద కొంచెం దయ చూపవే. కత్తి ఎత్తనోడు, కత్తి ఎత్తనోడు ఉత్తుత్తి మనగాడు. ఎత్తమనుచు పిల్ల ఏడిపించే కత్తి తల్లి నీకు ఇత్తునే దండాలు. సత్తు వింత నాకు మొత్తవమ్మా.
ఉత్తమం. సింగారి ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపు ఆపవే, నాకు భయం అవుతుంది సింగారి. నువ్వు ఏడుపు ఆపలేదు అందుకే ఏడ్చా. ఇప్పుడు ఏడుపు ఆపలే, ఎందుకు ఏడుస్తున్నావు? మరే బావా, మరే బావా, ఆ తర్వాత మరే మరే ఆ తర్వాత మరే బావా. బావా బావా ఈ ఎముకల జావ తాగినట్టుంది. అబ్బా, విను బావా, చెప్పు సింగారి. నేను నీ కోసం నా కోసం ఆ గండుపులి కొండకు పోయి పోయి గొండు మాడు పండు తీసుకొస్తుంటే దారిలో ఒక దొంగ, గజ దొంగ నేను గట్టిగా హత్తుకున్నాడు బావా. ఆపు, ఇంకా గట్టిగా కవులు. ఇంతకన్నా గట్టిగానే హత్తుకున్నాడు బావా. హత్తుకుని ఏమేమో చెప్పాడు. ఒరే దొంగ పీనుగా, నేను మా బావ చిట్టిదరం సొత్తునని చెప్పి తప్పించుకున్నా. ఆ చిట్టి దొరను చంపి నిన్ను సొంతం చేసుకుంటానన్నాడు బావా. వాడు నన్ను చంపుతాడంటున్నా. అవును బావా, ఇప్పుడు అవసరమైన పనుంది, ఆ తర్వాత వచ్చి చంపుతానన్నాడు బావా. వాడినే నేను చంపుతా. ఆ? నువ్వు గజ దొంగను చంపుతావా బావా? చంపుతా, నరుకుతా, పొడుస్తా. ఏది కత్తి? అదిగో అక్కడుంది బావా. అంజపు కత్తి, అంజపు. అమ్మో, బరువు బావా. కత్తి బరువు, కత్తి బరువు. రే ఎక్కడ నా గచ్చుదా రారా రే. పొడుస్తా, నరుకుతా. గజ దొంగ లేదు, నా మొహం లేదు. నీ బలం నీకు తెలియదానికి నేను నాటకం ఆడాను బావా. బావా, నువ్వు కత్తినెత్తావు బావా, నువ్వు వీరుడు బావా. నేను కత్తినెత్తాను, నాకు బలం వచ్చింది. నా సింగారుని పెళ్లి చేసుకునే బలం వచ్చింది. బావా, ఆ కత్తినెత్తి తిప్పినట్టు నన్ను కూడా తిప్పు బావా. కత్తి ఎత్తినట్టు ఎత్తుకోరా నన్ను, కత్తి వంటి నిన్ను హత్తుకుందు. కత్తి పిడి, కత్తి పిడి, కత్తి పిడిగా మనము కలిసిపోదామునా. కత్తి తల్లి మనకు కలకు సాక్షి. ఆ కశ్యపాత్మజ దినకర కర్మ సాక్షి అంబుతస్కర ఆదిత్య అరుణ కిరణ గ్రహపతి చండమార్తాండ కాలకృత్తు సోమ బాంధవ వందనం సూర్యదేవ వందనం సూర్యదేవ
దివ్యకిరణ ప్రభావ నమో నమః నమో నమః. నీ వరప్రభావమున జన్మించితనని నిన్న మొన్ననే ఆ వెన్నుడు కృష్ణుడు అన్ని సంగతులు చెప్పినాడు. జాతికి క్షత్రియుడనై కన్య ఖ్యాతి వన్య తరుగునని భయపడిన ఒక కన్యకు జన్మించిన కారణాన భయమునకు బానిసైన నా తల్లి కుంతి వల్ల గంగపాలై రాధాసుతునిగా పెరిగిన సూత జాతి చెక్కిన ఈ దేహము నిర్మోహమాటముగా అగ్రజాతి ఆగ్రహమునకు గురి అయి నిగ్రహముగానే బ్రతికినది. గురుదేవులు పరశురాముల వారి వద్ద అబద్ధము చెప్పి సాధించిన విద్యలన్నీ శాపముల మధ్య సబదీరినవి. ఏ శాపము ఎప్పుడు పరిణమించునో తెలియని అవస్థ ఎందున్నాను తండ్రి, తెలియని అవస్థ ఎందున్నాను. కురుపాండవ సంగ్రామము జరగబోతూ ఉంది. పాండవుల బలము పెంచుకోవడానికి నన్ను పాండవాగ్రజునిగా పట్టము గట్టడానికి ఆ వెన్న దొంగ నన్ను దొంగగా మారమన్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు గుర్తుకురాని ఈ సూతసుతుడు తన సుతుడని చెప్పి కుంతీ పుత్రునిగా లోకానికి చాటడానికి సాహసము చేసింది నా కన్న తల్లి. వద్దనుకొని వదిలివేసిన కన్న తల్లి కన్నా ఎందరు వద్దలను నన్ను తన వద్దే ఉంచుకున్న నా మిత్రుడు సుయోధనుడే నా మానసధనుడు, నా అభిమాన ఘనుడే నా అభిమానధనుడు. చివరికి కపటి మహేంద్రుడు తన కుమారుడు అర్జునుని విజయాభిలాషి అయి దిక్పాలకుడయిండియు అమరపురాధీశుడయిండియు మాయా బ్రహ్మనుడై వచ్చి దేహీ అని నా కవచ కుండలములు హరించినాడు. అహో మహేంద్ర, నీ చెయ్యి కిందై నా చెయ్యి పైనందులకు చాలు గాని ఈ కవచ కుండలములు పోతే పని. మహేంద్ర, నీకును నీ కుమారునకును కొంత మేలు జరిగినది. దానికి ప్రతిగా నాకును మేలు జరిగినది. శక్తి అస్త్రాన్ని ప్రయోగించినవు మహేంద్ర. ఇది సార్థక నామదేని. నా దగ్గర ఉన్న అస్త్రములలోకెల్లా ఇది మిన్న. దీనిని ఒక్కసారి ప్రయోగించవలే, ఒక్కసారి ప్రయోగించవలే. ప్రయోగం వృధా కాదు. ప్రయోగించదా మహేంద్ర, నీవిచ్చిన ఈ శక్తి శరమును నీ కుమారుడు అర్జునునిపై ప్రయోగించి అంతమొందించదా, అంతమొందించదా, అంతమొందించదా. ఇది నిజం, నిజం, నిజం. కర్ణ మహారాజులకు జయం జయం. ఎవరది? నేను అలంబాసురుడను. అలంబాసుర, అబద్ధం వీరుని ఆధిక్యతకు అనర్థం. అబద్ధమా మహారాజా? అదిగో అదే అబద్ధం. నేను మహారాజును కాను, అంగరాజు. క్షమించండి, నేను అలంబాసురుడను, బకాసురుల వారి సోదరుడను. నిన్ననే సుయోధన వారిని దర్శించినాను. వారితో నీకేం అవసరం ఉన్నది? అవసరం నాకు మాత్రమే కాదు మిత్రమా. ఆగో మిత్రమా, ఆ పిలుపు ఒక్క సుయోధనుల వారికి మాత్రమే పరిమితం. క్షంతవీరుడు, అవసరం నాకు మాత్రమే కాదు అంగరాజా, నా అవసరం సుయోధనుల వారికి కూడా ఉండని తెలిసి వచ్చినాడు. విషయం వాకృచ్చినాను. వారు అంగీకరించినారా? అంగీకరించినారు, ఆపై ఆనందించినారు. ఏమి ఆనందించినారా? ఎందులకు? నా సహోదరుడు బకుని భీమసేనుడు చంపినాడు. ఈ సంగతి ఇదివరకే చెప్పినావు. బకాసురుడు అత్త మీది పగ నా ప్రతాపమున రాజ్యము పోచినది. ఆ భీముని చంపినా కానీ నా పగ చల్లారదు. బకాసుర వధతో భీముడు ఎంతటి పరాక్రమవంతుడో నీకు అవగతము కాలేదా? అవగతమే దార్య. అందులకే స్వీయ బలము తోడుగా వరబలము సంపాదించుకున్నాను. వరబలమా? ఏమి ఆ వరము? ఎవరిచ్చినారా వరం? పరమశివుని మెప్పించి వరము బలిసలను భీముని చంపు పరాక్రమమును సంపాదించుకున్నాను. కానీ అర్ధోక్తిలో ఆగిపోయితేమి ఆవలయమైనది. నేను భీముని ఎదుర్కొనక మున్నే
భీమ సంజనితుడు నాకన్నా బలవంతుడుండా మున్ను వాణిని సంహరించే పిదప భీముని పని పట్టవలే. నాకు తెలుసు గదా యుద్ధమున ముఖ్య యుద్ధమున నేను భీమునిపై విజయం సాధించగలను. భీముని మించిన శౌర్యవంతులు పాండవ కుమారులలో లేరు. అదినా నా చేత భీమ నిర్యాణము తథ్యము. ఫలాలంబాసురా ఫల భీమసేనుడి వద నీ వలన జరిగిన మాకును కొంత మేరే జరుగును. సములకు పాండవాధముల సత్తువతో వధించు మేము నీ శ్రమను గణించి భీమునికి చక్కని జోడని ఎంచి నీదు ఆగమనము మెచ్చినాము. మలిగాయము మానగరెచ్చి పొమ్ము ఈ ప్రమదము చాలు నాకు నిన్ను పట్టుగా యుద్ధమునను నెట్టెదల్. ధన్యవాదాలు కన్నరాజా, నీ ప్రోత్సాహం నాకు మరింత ఉత్సాహం ఇచ్చినది. కసిగా కత్తిని పట్టదా దిశలల్లను మారు మ్రోగి దిగ్భ్రమ చందరు. కస కస భీముని నరికదా అసురాదిపు బకుని సాక్షి అంగాధిపతి. ఓరి భీమసేన, ధైర్యమున్న ముందుకు రారా. ఆనాడు ఆ తిండిపోతు బకాసుని వధించడం కాదురా, ఈనాడు ఈ కండపోత దాపుచుని ఏదించు. నీకోసమే సంపాదించిన వరమును నీ మృత్యువుతో సద్వినియోగం చేసుకుంటాను. రారా భీమ, ముందుకు రా. ఎవరా నీవు పేరెత్తి నన్ను పిలుచుచుంటివి? ఓహో, రాజ్యకాంక్ష మదోన్మత్తులుగా దుర్యోధనుడు కడకు రాక్షసుని కూడా ఆశ్రయించినాడా? ఏ? రాజరాజు నన్ను ఆశ్రయించలేదురా, నేనే రాజును ఆశ్రయించినాను. నీకేమి సంబంధం ఉన్నదిరా నీ జాతమా? సంబంధం ఉన్నదిరా, మా అన్న బకుని మీది ప్రేమ నీ వెన్ను విరవలని ఆదేశించినది. ఓహో, బకుని సోదరిని నీవు శ్రమకు పడి చాలా కాలం వేచినావు, కడకు నీ మృత్యువును ఆశించినావు. మృత్యువా? మృత్యువు నా ఎందు చిందులు వేయించినదా. నీ అన్న ధర్మరాజు తండ్రి ఏమిలే కదా, వాని యొద్దకు పోవడం సిద్ధంగానుడు. చింతిపోతు బకుని ఖండింపగాదు, అసురధిపుని అనుజునంటుకోరా. కళ్ళని తరిగి చెల్లుగా చేసి నా వేడుకలర బంతులాడుకుంటూ. వదరుపోతా కోరుకో, పిడిగుద్దులతో చచ్చదవా, గదం మోతతో గతించదవా, కండల పంతులనాడగా మండలమున నాకు కూడా బహు ఇష్టముగా చెల్లుగా మార్చుట కొరకే ఖండించద చూడు నిన్ను గర్వమదండా. తండ్రి, ఈ రక్కసితో మీరు పోరాడమా? మీరు దయచేయండి, వీని పని బట్టి తర్వాత మిమ్మల్ని కలుసుకుందాను. సరే తనయ్య, నీ ఇచ్చ నేనెందుకు కాదనవాలి, కానిచ్చి తొందరగా రమ్ము. నీవడవరా బుడత? బుడతను కాదురా, రక్కసి బుడత. భీమసేనుల వారి సుతుడను ఘటోత్కజుడను. వింటిని నీవును నా జాతి వాడవే. జాతి అభిమానంతో చెప్పుచున్నాను, నిన్ను మరించుటకు నా మనసు ఒప్పుకోవడం లేదు. తప్పుకో. నీవు
పుట్టినదే మా తండ్రి కొరకు, నేను పుట్టినదే నీకోసం. పుట్టితి నీకోసమే చేపట్టితి విద్యలన్ జనని పాండిత్యమునం. కొట్టద ఇప్పుడే నీ తల పట్టుగా ఓటమిని ఒప్పి వందనమిడలో. ఓటమి ఒప్పుకోవడమా? సరే, ముందు నిన్ను చంపి పిదపని తండ్రి పని పెట్టదా? రక్షించుకున్నాను తల్లి, నా తండ్రిని రక్షించుకున్నాను. మైక్ మైక్. అర్జున, అదృష్టము కృష్ణ రూపమున నీకు సారథి అయినది. శల్యుని రూపమున నాకు. రాధేయ, సుయోధను నీడలని విధేయత శ్లాఘనీయమే. కానీ దాన ధర్మమున ధన్యుడవైన నీవు అధర్మమునకు కొమ్ము కాచి అపకీర్తి పాలైనవు. కృష్ణ, నమ్ముకున్న వారి నమ్మిక కొరకు తుదిశ్వాస వరకు బ్రతుకుట కూడా ధర్మమే. ఆ ధర్మమును నీ నమ్ముకుని లేదు. ఇది నీకు నాకు మాత్రమే తెలుసు. కన్నా, కురుక్షేత్రము కాలక్షేపములకు కాదు. నీ ప్రత్యర్థిని నిక్షేపముగా నీ ఎదుటనే ఉన్నాం. అర్జున, అనుకున్న నేను అపాండవు చేయగలను, పాండవ విజేతను కాగలను. కానీ నాకు వలదు. నేను శ్రీకృష్ణుని సమక్షమున అర్జున విజేతను కావలే అని నా పార్థసారి ఎదుట పార్థ విజేతను కావలే. బాసటగా ముకుందుడు అపాయములెల్లను గాసుకాంక్షతో వాసిగ చందనంబుపై వర్ధిలే కృష్ణుడు చూతుండగన్ నీ సరి నిలిచి యుద్ధమున నిన్ను జయించగ కోర్కే. నీదు సావాసుడ సాక్షిగా నిల్చే పాత కిరీటి ధనుంజయార్జున. భావ కృష్ణుని చేత ఉన్నవి పగ్గములు మాత్రమే, నా ప్రాణములు కాదు. నేను వీరుడం, వీరాది వీరుడం. నా వీరత్వమునకు మెచ్చుకొని ఈ ముకుందుడే నా చందనమున కూర్చున్నవాడు. ఊరకరాదు కీర్తి కర్ణ, ఊరకరాదు కీర్తి. కథలో నిలిచిన గెలిచిన వీర పాఠవం. చేరకు కూర్చుకోదగదు చేరున కృష్ణుడు లేకయున్నలో. నా సూరత పోసిపోదు, ఇది చోద్యము కాదు నిజము సుమ్మా. నా ధీరగు నమ్మె సాక్షి తవిదీరయమార్పదరా భానుగా.
కదా కృష్ణ, ఉచ్చనీచములు కనిపరి వారికి ముచ్చటగా సారథివైన ఊరగరాదు కీర్తి కర్ణ, నిజము నిజము, నేను రథమును నడుపువాడను మాత్రమే, రథిని నడుపువాడను కాదు. నాతో మీకెందుకు? కానిండు కానిండు. అర్జున అందుకో. ఇదే బాణం బాణం. తండ్రి, నా తల్లి ఆమూలాగ్రమి మీ వృత్తాంతము నాకు ఎరింగించినది. ఒక్కొక్క సంఘటన తలుచుకొని ఆ సంఘటనకు కారకులైన వారిని ఒక్కొక్కరు నా గదతో మోది ప్రాణములు తీయవలనన్న కసి నాకున్నది. కానీ సభన మీరు చేసిన ప్రతినలు మాటి మాటికి నాకు అడ్డు వచ్చి నా కసిని మరింత మాపుచున్నది. లేకున్నా కసిగా దుర్యోధనాదుల గదన గుచ్చి ఆకాశపు వీధులం చెండాడి ఈ ఘటోత్కజుని బలమును ఇలకు చాటి నా తల్లి కోర్కెను నెరవేర్చి ధన్యులవుదు. నా తండ్రులకు సమానమైన వారు ఎవరున్నారు ఈ లోకములో? ఉన్నారు. మామా వందనములు. ఎవరున్నారు మావా? నా తండ్రులకు సమానమైన వారు ఎవరున్నారని? సుయోధనుడు రాజ్యకాంక్షణ నాటబడిన స్వార్థ వృక్షం. ఆ వృక్షమునకు రక్షణనిచ్చువాడు ఒకడున్నాడు. రాజరాజుకు ముఖ్యుడు రాధసుతుడు, అరయ దుష్ట చతుష్టయమందు ఘనుడు, పరశురాముని శిష్యుడై ప్రబలువాడు, వాడు కర్ణుడు. ఘటోత్కచ, వాడు కర్ణుడు, వాడున్న కీడు మనకు. కర్ణుడా, నిన్న నా మాయాజాలానికి మ్రాన్కుడి తలకిందులై అల్లాడినాడు ఆ కర్ణుడా మావా. ఆ కర్ణుడే భీమపుత్ర. నీవు సంహరించిన అరంబాసుని వలన నీ తండ్రి భీమసేనునికి ప్రమాదం ఉన్నట్టులే ఈ కర్ణుని వలన నీ పిన తండ్రి అర్జునునికి చాలా ప్రమాదం ఉన్నది. నేను వచ్చినది ఆ విషయమును నీ చెవిన వేయటకే. మామా, ఆపద్బాంధవుని నోట ఆ మాట రాకూడదు. ప్రమాదమునకు నా తల్లి పెంపకమన్నా భయము మామా. నేను కాదనలేదు ఘటోత్కచ, నేనన్న మాటకు నీవు కూడా కాదనకు. జగన్నాథుని మాట జవదాటుటయా జరగని పని. మామా, సెలవివ్వండి. ఘటోత్కచ, కర్ణుడు సాధించిన అన్ని బాణముల కన్నా ఇంద్రుని ద్వారా పొందిన శక్తి శరం మహాశక్తి సంపన్నమైనది. అది ఒక అర్జున సంహారమునకు మాత్రమే వినియోగించనున్నాడు. తక్కిన వారి మీద ఎక్కువ పెట్టాడు.
ఎక్కు పెట్టవలనన్న ఏమి జరగవలను మామా? జరగవలే. తనకు ప్రాణాపాయ స్థితి వచ్చినదని ఆ కర్ణుడికి తెలియవలే. అట్టి గత్యంతరము లేక ఆ శక్తి శరమును ప్రయోగించగలడు. సందేహపడకు మామ, కర్ణునికి ఆ పరిస్థితి నేను కల్పించగలను. నీవు కల్పించగలవు. ఆ శక్తి శరమును నీ మీద ప్రయోగించిన ప్రయోగించని ప్రయోగించవలననే కదా మామ నీ ప్రయత్నము. నేను అన్నానని కాదు ఘటోత్కచ. ఆ శక్తి శరమును నువ్వు విధ్వంసము నడిచినా సరే. అటు కాకున్నా ఏమి జరుగును? ప్రాణములు పోవును. తండ్రి కొరకు పోయిన ప్రాణములు ధన్యమైనట్లే మామా. నీవు మహావీరునివే కాదు, మహా త్యాగశీలివి. మహాభారతమందు నీ చరిత్ర ఒక మహా అధ్యాయమే కాగలదు. నేడే నా ప్రయత్నం. నేనున్నా కర్ణుడు చచ్చును, నేను పోయినా నా పిన తండ్రి మిగులును. మామా ఆశీర్వదించండి. ఘటోత్కచ, ధర్మము ఉద్ధరించుటకు ఒక్కొక్కసారి ఆ ధర్మమును ఆశ్రయించక తప్పదు. నీ జీవితమున ఈ మహా సంగ్రామయానం నీ జీవిత బలిదానం. అనిన గీతోపదేశమునాలకించి అరుల జంపు అర్జునునికి ఆయువిచ్చు. నీదు బలిదానమాదర్శ నెలవుజుమ్మా. వీరుడా ఘటోత్కచ, వీరుడా ఘటోత్కచ, నీకు వేలనుదులు. వీరుడు సముఖమున నిలబడి సమరమున కాయత్తమైన మరెవరినో వినియోగించి మాయా ప్రయోగము జరిపించుటకు నీకు సిగ్గుగా అనిపించడం లేదా? భీమసుతుడట, పేరు ఘటోత్కచుడట. వాడు నేర్చిన విద్యలన్నీ నా మీద ప్రయోగించుట ఇందులకు. యుద్ధము స్వీయ బలమునకు తార్కాణము గాని మాయాబలమునకు కాదని నీకు తెలియదా? లేక నిన్ను నడిపించు నీ బావకు తెలియదా? నీ వీరత్వమునకు వాడి మాయా ప్రయోగం రక్షణయా? కర్ణ, ఆది నుండి అధర్మమును ఆశ్రయించి దాయాదులను మోసగించిన ఆ దుర్యోధనుని పంచన పడి బ్రతుకుతూ నీవు కూడా ధర్మయుద్ధము గురించి వాగుతున్నాడవా కర్ణ? ఘటోత్కచ, నిన్నను మనను ఊడిపడినవాడు నీవెంత, నీ పరాక్రమం ఎంత? నిరుపమాన ప్రతాప పాండితీ విభవులు సరివీరుడితో పోరాటకే ఇచ్చగింతురు. నాకు సరివీరుడు నీ పినతండ్రి పార్థుడే. తప్పుకో. దుర్యోధనాదేశ విధేయ, నేను నీవలే సేవకుడను కాను, స్వతంత్రులను. పాండు కుమారులతో సమానుడు, నీతో పోల్చిన అసమానుడు. ఈ ద్వారమును దాటుకొని పోయిన పిదప కదా నీవు తీరములు చేరవలనే. కర్ణ, తండ్రి కొరకు యొకని తల తుంచినాడను. పిన్న తండ్రి కొరకు ఉన్నవా నిన్ను వదలబోను నిఖిలేతుడెదరైన అంగరాజా అస్త్రమును
అస్త్రమును అందుకొనుమా. వరి వదలపోతా, నిన్నిక వదలకూడదు, కాచుకో. ఏమైనది? నా పరాక్రమం ఏమైనది? నా శరపాఠమేమైనది? వీడి మాయా చాతుర్యమును సైతము ఛేదించగల అస్త్రములన్నీ వీడి మాయా ప్రభావమునకు దగ్ధమైపోయింది. నేను పార్థున కొరకే బ్రతికి ఉన్నాను. నా దగ్గర ఉన్న అపురూప శరసంపత్తినంతయు పార్థుని పరాభవించుటకే దాచుకున్నాను. నేడు ఆ అస్త్రములన్నీ నిర్వీర్యమైపోయినవి. ఇక మిగిలినది శక్తి. శక్తి అస్త్రమే. శక్తి బాణానికి గల శక్తికి తిరుగులేదు. దీనిని సంధించున శక్తి శరాఘాతమునకు ఇతడు హతుడుగాక మనం. తదుపరి అర్జునుపై ప్రయోగించుటకు సరియగు అస్త్రము లేదే. కర్ణ, ఆలోచించుచున్న వేళ కర్ణ, అస్త్రమును చెందించు లేదా ఓటమిని ఒప్పుకో. మరి ఉన్నత ప్రలాపి, నీకెన్ని మాయలు అన్ని మాయలు పటాపంచలు చేసి నీ ఎదరు చీల్చగలిగినది శక్తి భారమే. అందుకో అమ్మా శక్తి. నిరునే సమ్మతి సంధించుతుండి చంపవే వైరి నమ్మిన నా మిత్రునికై. పొమ్మన్నను పోదు యముని భూమికి తల్లి. కాచుకో. నాయన ఘటోత్కచ, త్యాగము అనన్యము అపూర్వము. పంచమ వేదముగా పరిడవిల్లు మహాభారతమందు నీ చరిత్ర సువర్ణాక్షరి నాయన. సువర్ణాక్షరి, నా కుమారుడి చరిత్ర సువర్ణాక్షరి. ఆ చరిత్ర నా కుమారుడి దరిద్రకు దూరము చేసేది కదా బావ. అన్నీ తెలిసిన నా వాడవు ఘటోత్కచుని మరణం మాత్రము నీకు ఎరుకలేదా బావా? తిన్నది లేనట్టు లేదు ఉన్నట్టు నటించడం నీకు అలవాటే కదా బావా. తండ్రి, జగన్నాథుడు శ్రీకృష్ణ పరమాత్ముడిపై నిష్ఠురమ. కర్ణుడు సంధించిన ఆ శరమునకు నేను అడ్డుపడకుండా అది నా పినతండ్రి ప్రాణములు తీయగలదు. కుమారా, నా ప్రాణము కొరకు నీ ప్రాణము అడ్డువే అవసరమున్నదా నాయన? అవసరమున్నది అర్జున. కర్ణుని అస్త్రం చే నీవు హతుడవైన తదుపరి కర్ణుని కీర్తి ప్రతాపమునకు ఎదురు ఉండదు. ఆ కీర్తి కర్ణునికి దక్కించిన నా ఆశయము బోసిపోవు. జగన్నాటక సూత్రధారి, పాండవ చరిత్రన పాత్రధారి, నీకు తెలియనిదేముంది? నేను భీముల వారిని వివాహమాడి వీర ఘటోత్కచునికి జన్మనివ్వటానికి కారణం అలంబాసుల నుంచి నా పతిని రక్షించుకొనుటకే. ఈ సత్యము నీవు చెప్పకున్నాను, నాకు చెప్పక తీరదు. ఇక నా కుమారుని మరణము గురించి నీకు తెలిసినట్లే నాకును తెలియదు కదా అన్న. చింతకు కారకుడై ఇంకా నువ్వు బతికి ఉన్న దుర్యోధను చంపుటకు నా పతి కావాలి. ఆ దుర్యోధను దురాచలానికి ఆర్జాన్ని వేస్తున్న ఆ అంగరాజుని చంపుటకు నా మరుదుండవలే. అందులకే నా కుమారుని ఈ త్యాగం. భావి కురు సామ్రాజ్య వైభోగం, భావి కురు సామ్రాజ్య వైభోగం. అమ్మా, వీరపత్నిగా వీరమాతగా సార్థకమైన దానవు నీవు. త్యాగము నాది కాదమ్మా, నీది.
త్యాగము నాది కాదమ్మా, నీది. మానవ జన్మ యశస్సు కన్నా యశస్సే మిన్న. ఇది ఒక మహా సంగ్రామం, ధర్మ పరిరక్షణ దీప్తించులకు వెలసిన త్యాగం. అమోఘము కాదా తల్లి? అది లభించిన ఈ ఘటోత్కచుడు అదృష్టవంతుడు కాదా? ఈ అదృష్టవంతుని ఆశీర్వదించు. అదిగో అమరలోకము నాకై ఆహ్వానము పలుకుతున్నది. మామ, మా వెంట నడిచినావు, మమ్మలను నడిపించినావు. మంగళ స్వరూపం, మీరంతా మాకు మంగళమిచ్చి అమంగళరహిత విజయమునకు ఆహ్వానముకు మీ ఆశీర్వదించండి. తథాస్తు. సర్వమంగళ స్వరూప శ్రీకృష్ణదేవ, ఇదే మా శుభాంజలి. మంగళం శ్యామలాంగ మంగళం పరాత్పర, మంగళము నందతమయ మంగళము కృపామయ, మంగళము వేద రూప మంగళ